టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలు అంతా ఈ వయసులో కూడా వరుస పెట్టి హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. చిరంజీవిని మొదలుకొని బాలకృష్ణ, వెంకటేష్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా హిస్టారికల్, మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ వీరి జనరేషన్కి చెందిన అక్కినేని నాగార్జున మాత్రం హీరోగా సినిమాలు చేయటం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లోనే సరిపెట్టుకోవటంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున హీరోగా ఎందుకు సినిమాలు చేయటం లేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతోనే కెరియర్ని కొనసాగిస్తారా అంటూ కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక తమిళ్ సినిమాను రీమేక్ చేయటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు సక్సెస్ కోసం నాగార్జున ఏకంగా తన మాజీ కోడలు సమంతను రంగంలోకి దింపబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవడంతో ఈ వార్త కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు విషయంలోకి వెళితే సమంత నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. 7 ఏళ్ల ప్రేమాయణానికి స్వస్తి పలుకుతూ 4 ఏళ్ల వైవాహిక బంధంలో సంతోషంగా ఉన్నారు. కానీ అనూహ్యంగా విడాకులు ప్రకటించారు. నిజానికి నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత నాగార్జునను తండ్రి కంటే ఎక్కువగా భావించింది. అటు నాగార్జున కూడా సమంతను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకున్నారు. ఆమెకు ప్రతి విషయంలో కూడా అండగా నిలిచారు. అటు నాగచైతన్యతో విభేదాలు వచ్చినప్పుడు కూడా నాగార్జున ఎలాగైనా సరే తన కోడల్ని తన కొడుక్కి దూరం చేయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారట. కానీ విధిరాతను తప్పించలేరు కదా. ఎట్టకేలకు నాగచైతన్య, సమంత విడిపోయారు. అయితే నాగార్జున తన కోడలు సమంతను మాత్రం మర్చిపోలేకపోతున్నారు. పలు సందర్భాలలో ఆమె గురించి ప్రస్తావిస్తూ ఉంటారు కూడా. ఈ క్రమంలోనే తన కోడల్ని తన సినిమా కోసం రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. మరి అసలు విషయంలోకి వెళితే నాగార్జున 100వ సినిమాలో కీలక పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం సమంతను తీసుకోవాలని డైరెక్టర్ సలహా ఇచ్చారట. అంతేకాదు సమంత అయితేనే ఆ పాత్రకు 100% న్యాయం చేయగలదు అని నాగార్జునతో డైరెక్టర్ చెప్పటంతో నాగార్జున కూడా తన కోడల్ని ఈ సినిమాలో తీసుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ మేరకు సమంతను చిత్ర బృందం సంప్రదించగా సమంత మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే ఈ విషయం నాగచైతన్యకు తెలియటంతో నాగచైతన్యకు నచ్చలేదని తెలుస్తోంది. వాస్తవానికి నాగార్జున ఇంట్లో నాగచైతన్య ఉండటం లేదు. తన భార్య శోభిత ధూళిపాలతో కలిసి వేరేగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో తండ్రి చేసిన పని కొడుక్కు నచ్చలేదని, ఇక తండ్రిపై మరింత కోపం పెంచుకుంటున్నారని సమాచారం. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతోంది.